What is that? Jantikalu. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ముని టు మమ్మీ. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మేము ఉగాది పండుగ వస్తుంది కదా అని చెప్పి ఇంట్లో కొంచెం కారం పూస జంతికలు అవి చేసుకున్నామండి. ఈరోజు సింపుల్గా దాని రెసిపీ ఎలా ఉందో ఎలా చేసామో మేము మీకు చూపించబోతున్నాం. దీనికి మా పిల్లలు మా అత్తమ్మ గారు కలిపి చేశారండి. పిల్లలు హెల్ప్ చేశారు మా అత్తయ్యకి. What are we making? Tell me. I don't know. I know. So you need rice flour. చూపి. రైస్ ఫ్లోర్ ఇంకా And Besan flour. Besan flour. ఇంకా ఇంకా చెప్పు మరి. Salt. Chilli powder. Salt. Chilli powder. 2 cups of rice flour. 1 cup of besan flour. And then 1 spoon salt. 1 spoon of salt. 1 spoon chilli powder. 1 spoon chilli powder. ఓకే. Small teaspoon warm podi. Small teaspoon of warm putty. వాము పొడి Mix well. మిక్స్ చేయి. Okay. ఓకే, ఇప్పుడు తమ్ముడు ఛాన్స్. తమ్ముడు మిక్సింగ్. Okay. ఓకే, నువ్వు చెయ్యి. Mix well. సాహిల్ వచ్చాను. ఏమైంది? యూ వాంట్ టు మిక్స్? కమ్ అండ్ మిక్స్. కమ్ మిక్స్ చేస్తావా నువ్వు? వచ్చి మిక్స్ చేయి. ఈ జంతికలు తయారు చేయడానికి 1 కప్ బేసన్ అండి, శనగపిండి. దానికి 2 కప్పుల బియ్యం పిండి వేసాము, కొంచెం వాము పొడి వేసాము, అండ్ రుచికి సరిపడా ఉప్పు కారం వేసాము. ఇప్పుడు ఈ డ్రై పిండినంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం వాము పొడి అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ టైం మిక్స్ చేస్తున్నావు. 1 spoon butter. 1 spoon of melted butter. Full ga veyi. లోచన్కి ఇప్పుడు లోచన్ వేస్తాడు. ద లోచన్ కమ్ వెయ్యి. లోచన్ Correct measurement Come. లేదన్నయ్య నువ్వు వెయ్యి. ఎన్ని స్పూన్లు వేస్తున్నావు? ఒక చొక్కలు వేస్తాడు పర్లేదు. వావ్, లెఫ్ట్ హ్యాండ్ కాదు రైట్ హ్యాండ్. Ooh, it's getting ఒక 2 స్పూన్స్ మెల్టెడ్ బటర్ వేసి బాగా మిక్స్ చేయాలండి. వాటర్ ఏం వేయకుండానే ముందు డ్రై ఇంగ్రీడియంట్స్ ఇందాక మిక్స్ చేసాం కదా, అందులో మెల్టెడ్ బటర్ వేస్తే కొంచెం జంతికలు గుల్లగా వస్తాయి. smelling so bad. ఇట్ స్మెల్స్ సో బ్యాడ్. These 2 వాటర్ ఒకటి నానమేస్తారు. వాటర్ చూసుకుంటూ వేసుకోవడం. చిన్న వేయాలి. It'll also get really hard when you add the water. You want to mix? See, it's turning browner. Look, Is it brown or yellow? brown. వెళ్ళు, మధ్యలోకి వెళ్ళు. రే లోచన్లో ఏం చేస్తున్నారా? Straight like Janthikalu. జంతికలే చేసేస్తున్నావు. చేత్తోనే జంతికలు వేసేస్తున్నావా? లేదు. నీ డ్రెస్సా? Look, I'm squeezing them through. బటర్ పిండిలో బాగా కలిసిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేయాలండి. వాటర్ మరీ ఎక్కువ వేసేస్తే మెత్తగా అయిపోతుంది పిండి. మరీ లూజ్గా కాదు, మరీ టైట్గా కాదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలపాలి వాటర్. మొత్తం పిండినంతా దగ్గరికి తెచ్చుకుంటూ ఎక్కువ వాటర్ మిక్స్ చేయకుండా మొత్తం మనకి పళ్ళెంకి ఏం అంటకుండా వచ్చేస్తుందండి. అలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మీకు వాటర్ ఎక్కువ తక్కువ అనిపిస్తే మధ్యలో యాడ్ చేయొచ్చు. దీంట్లో శనగపిండి వేసాం కాబట్టి కొన్నిసార్లు త్వరగా డ్రై అయిపోయినట్టు ఉంటుంది. అప్పుడు మళ్ళీ చేతులు కొంచెం తడి చేసుకొని ఇలా మిక్స్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు మొత్తం పిండి అంతా మనకి రెడీ అయిన తర్వాత ఇలా వస్తుందండి. పిండి రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం పెనంలో ఆయిల్ పెట్టుకోవాలండి. ఇది పెనానికి హాఫ్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసుకుంటే జంతికలు వేయగానే పొంగే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంచెం ఆయిల్ తక్కువే పెట్టుకున్నాం మేము ఇక్కడ.
అండ్ ఇలాంటి కన్నాలు ఉన్నది ప్రెస్ నా దగ్గర ఉందండి, దాన్ని యూస్ చేస్తున్నాను నేను. ఇది లోపలికి ఇలా ఫిక్స్ చేసుకోవాలి. గొట్టం లోపల కొంచెం ఆయిల్ వేసుకొని గొట్టం మొత్తం నిండే వరకు పెట్టుకుంటామండి. తర్వాత ఆయిల్ మనకి వేడెక్కిందో లేదో చూడాలి అనుకుంటే ఇలా చిన్న పిండి మనం వేసుకుంటే మనకి బబుల్స్లో వచ్చి పొంగినట్టు వస్తుంది పైకి, అంటే మనకి ఆయిల్ వేడెక్కిపోయినట్టే. ఇప్పుడు ఇలా మీ దగ్గర కన్నాల చట్రం కానీ ఏదైనా ఉంటే దాని మీద ఇలా జంతికలు మెల్లిగా ప్రెస్ చేసుకొని వేసుకోవచ్చండి, లేదంటే డైరెక్ట్గా కూడా పెనంలో వేసేయచ్చు. నేను ఇక్కడ మీకు చూపిద్దామని ఇలా వేస్తున్నాము. మేము జనరల్గా డైరెక్ట్ పెనంలో వేసేస్తాము. అండ్ మా పిల్లలకి ఇలా జంతికల్లా కాకుండా విడివిడిగా కారం పూసలా, అంటే దాన్ని పీసెస్ చేసుకొని సింగిల్గా తినడం అలవాటు. ఎందుకంటే ఆ జంతిక ఒకటి తింటే మొత్తం కిందనంతా పడిపోతూ ఉంటుంది. సో వాళ్ళు ఒక్కొక్క పీస్ తీసుకొని తింటారు. ఇలా పెనంలో డైరెక్ట్గా మనం ఒకటేసారి పెద్ద జంతికలకు కూడా వేసేయచ్చండి. మీ దగ్గర ఆ చట్రం లేకపోతే ఇంకా ఒకటేసారి ఎలానో పీసెస్, ఆ సింగిల్ పీసెస్ లా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా, మనం హాఫ్ కన్నా ఎక్కువ వేస్తే నూనె ఇలా మొత్తం పైకి వచ్చేసి కొన్నిసార్లు పొంగే ఛాన్సెస్ ఉంటాయి. సో నూనె కొంచెం తక్కువ ఉంచుకుంటేనే బెస్ట్. ఇక్కడ నేను నాన్ స్టిక్ పెనం యూస్ చేస్తున్నానండి. జంతిక మనం వేసిన దగ్గర నుండి తీసే వరకు మొత్తం అంతా హై ఫ్లేమ్లోనే పెట్టి చేస్తున్నాము. మీ దగ్గర లోతుగా ఉన్న పెనాలు తీసుకుంటే బెస్ట్. ఇంకా మనకి నూనె పైకి వస్తుందన్న భయం అయితే ఉండదు. కాసేపటికి మనకి ఒకవైపు ఏగింది అని అనిపించగానే ఒక 2 minutes అలా ఉంచిన తర్వాత ఒక్కసారి తిరగేసుకోవాలండి. ఈ జంతిక ఎప్పుడు రెడీ అయింది అనేది మనం తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ నూనె సౌండ్లా వస్తుంది కదా, ఈ నూనె సౌండ్ అంతా ఆగిపోతుంది అండ్ బబుల్స్ కూడా తగ్గిపోతాయి. అంటే అప్పుడు మన జంతిక రెడీ అయిపోయింది, ఇంకా బయటకు తీసేయచ్చు అని దాని అర్థం. మేము ఇలా చాలా ఆయిల్ వేసుకున్నాం అండి. కొన్ని ఇలా బ్రేక్ చేసి వేసుకున్నాము, కొన్ని చిన్న జంతికల్లా వేసుకున్నాము, కొన్ని పెద్ద జంతికల్లా వేసుకున్నాము. ఇంట్లో పిల్లలు తినడానికే కాబట్టి రకరకాల షేపులో తీసుకున్నాము. మీకు చూపించడానికి ఇలా కూడా వేసుకోవచ్చు అని చెప్పడానికి, అంటే ఒకటేసారి పెద్దగా ప్రెస్ చేయలేకపోయినా ఇలా కొంచెం ప్రెస్ చేసుకొని వాడుకోవచ్చు. ఏదైనా కన్నాలో ఉన్న ఆ ఫిల్టర్ లాంటిది పెట్టుకుంటే ఆయిల్ ఏమైనా ఉంటే దాంట్లో వాడిపోతుంది. కింద ఒక ప్యాన్ లా పెట్టుకున్నాము మేము. ప్లేట్ కానీ పెనం కానీ పెట్టుకోవచ్చు. Oil makes water. చూసారు కదా, యమ్మీ జంతికలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు వాటి టేస్ట్ ఎలా ఉందో ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నాం మా పిల్లలు, చూసి చెప్తారు. దెన్ వాట్? I don't know. యూ డోంట్ నో వాట్? కారం పూస. బాగుంది. ఎస్. ఎవరు చేశారు? ఎవరు? Is it yummy? చూసారు కదా ఎంత చక్కగా కరకరలు ఆడుతున్నాయో. మా బాబు తింటుంటే సౌండ్ వస్తుందిగా. వాట్ ఇస్ దట్? జంతికల తిను. ఎలా ఉన్నాయి? యమ్మీ. నీది కారం పూస, అన్నది కారం పూస. జంతికలు సేమేనా? సర్కిల్లో ఉంటే జంతికలు, సపరేట్గా వస్తే కారం పూస. అండ్ సర్కిల్లో అది పెద్దది ఉంది కదా, ఇది థిక్గా ఉంది కదా, ఉంటే జంతికలు. థిన్గా ఉంటే కారం పూస. వాట్ ఈస్ దాట్? ఏ బాల్ అండ్ ఇట్స్ కారం పూస అండ్ ఇట్స్ థిక్. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్.